సోమన్న డిఎస్పీ ఆదోని ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం కారణం ఏమంటే బంగారు దొంగతనం కేసుల్లో బంగారు రికవరీ చేయడం వల్ల ఆ విషయం అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో ప్రెస్ మీట్ పెట్టినాము. సుమారు 4 నెలల ముందు నేను స్టేషన్లో రిపోర్ట్ చేసుకున్నప్పుడు ఎస్పీ గారు ప్రాపర్టీ రికవరీ పర్సెంటేజ్ తక్కువ ఉందని, తర్వాత దాన్ని 75% టార్గెట్గా పెట్టి 75% రికవర్ చేయాలని చెప్పి టార్గెట్ పెట్టినాడు. అతని సార్ ఉత్తర్వుల మేరకు మేము ఆదోని సబ్ డివిజన్లో ఉన్న ఆఫీసర్స్ మరియు ఈ ప్రత్యేకంగా 1 టౌన్ శ్రీరాము అంతా కలిసి టీమ్గా ఏర్పడి ప్రాపర్టీ రికవర్ చేసినాము. సార్ పెట్టినది 75% అయితే మేము దగ్గర 95 to 100% రికవర్ చేసినాము. సారు ప్రతి బంగారు పోగొట్టుకున్న అంటే ప్రాపర్టీ పోగొట్టుకున్న ప్రతి 4గురిలో 3కైనా మనం న్యాయం చేయాలని చెప్పి టార్గెట్ పెట్టాడు. కానీ ఇప్పుడు మేము ప్రతి 4గురికి అంటే పోగొట్టుకున్న అందరికీ కూడా మేము ప్రాపర్టీ రికవర్ చేసి వాళ్ళ ప్రాపర్టీ వాళ్ళకి అప్పగించడం జరిగింది. తర్వాత ఈ రోజు ముఖ్యంగా పెట్టడానికి ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏమంటే ఈ రోజు కూడా ఒక 2 ముద్దాయిల్ని అరెస్ట్ చేసినాము. ఒక ముద్దాయిది వచ్చి ఆదోని, ఇంకొక ముద్దాయిది వచ్చి డోను. వీళ్ళు అంతర్జిల్లా నేరస్తులు. అంటే ఒక అంతర్జిల్లా అంటే 2-3 రాష్ట్రాల్లో వీళ్ళు దొంగతనాలు చేస్తూ ఉంటారు. వీళ్ళ దగ్గర వచ్చి మేము 80 గ్రాముల బంగారు, తర్వాత 1,76,000 రూపాయలు డబ్బు స్వాధీనం చేసుకోవడం జరిగింది. మొత్తం 8 లక్షలు స్వాధీనం చేసుకోవడం జరిగింది. దీంట్లో వచ్చి 4 కేసుల్లో స్వాధీనం చేసుకున్నాము. ఒక కేసు వచ్చి కర్నూలుకి సంబంధించింది, ఇంకా మిగిలిన కేసులు వచ్చి మనకు సంబంధించింది. అంటే మన ఆదోని 1 టౌన్కి వచ్చి ఒక కేసు, ఆదోని 2 టౌన్లో వచ్చి 2 కేసులు, మొత్తం 4 కేసుల్లో రికవర్ చేసి అరెస్ట్ చూపడం జరిగింది. తర్వాత ఈ రికవరీలోనే కాకుండా మేము ప్రాపర్టీ అఫెన్సెస్ కూడా జరగకుండా, అంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అంటారు. ముందు మనకు ప్రాపర్టీ అఫెన్సులు జరగకోకుండా చేయడం అనేది పోలీసు యొక్క ముఖ్య బాధ్యత. అంటే మనకి ఎంత జబ్బు వచ్చిన తర్వాత మనం ట్రీట్మెంట్ తీసుకునే తర్వాత ఆ జబ్బు రాకోకుండా చేయడం కోసము మేము ప్రివెంటివ్ స్టెప్స్ కూడా తీసుకున్నాము. ఇంతవరకు దగ్గర 4.5 నెలలు అయింది నేను రిపోర్ట్ చేసి, ఇంతవరకు ప్రాపర్టీ అఫెన్సెస్ కూడా జరగలేదు. దానికి అంతా మా బీట్ కానిస్టేబుల్ని ఈ సందర్భంగా అభినందిస్తున్నాము. డి సోమన్న, ఆదోని డిఎస్పీ.